హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ సంవత్సరం మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ముందు రోజే వినాయకుడి విగ్రహం కొనుక్కొచ్చి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి స్టేజ్ అది రెడీ చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్లో చుట్టూ ఉన్న గరికను తీసుకొచ్చి వినాయకుడికి ఇష్టమైన గరికెమాలను తయారు చేసి బంతిపూలు కొనుక్కొచ్చి అందరం కలిసి ఇలా దండలు కుచ్చి స్టేజ్ డెకరేషన్ చేసేసుకొని ముందు రోజు నైటే వెళ్ళిపోయి పొద్దున్నే ఇంట్లో కూడా వినాయకుడు పూజ చేసుకోవాలి కదా, ఎవరింట్లో వాళ్ళు చేసేసుకొని 9:30 కల్లా కిందకు వచ్చేసి పూజారి గారు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నామండి. ओम जय 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 गणनादा श्री गजमुख गणनादा पार्वती तनया देव पार्वती तनया देव परम दया करदावा आरती गय कनुमा महारती गय कनुमा। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। हर नमः पार्वती पतये हर हर महादेव हर गजानन भगवान की जय। ओम ఇవన్నీ కూడాను మేము చేసుకొచ్చిన ప్రసాదాలన్నమాట. ఇలాగా 5 రోజులు చేసుకున్నామండి. ఫస్ట్ 2 డేస్ సాటర్డే సండే రావడం వలన పిల్లల ప్రోగ్రామ్స్ పెట్టామన్నమాట. పిల్లలకి ఫైర్లెస్ కుకింగ్ ఎలా తయారు చేస్తారనే చిన్న కాంపిటీషన్ పెట్టామండి. 2 బ్యాచెస్గా డివైడ్ చేసి పిల్లలు చాలా బాగా చేశారు. తర్వాత ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వండుకొచ్చి కింద డిన్నర్ రెడీ చేసాం మేమే. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ డే మాత్రం పిల్లలకి ఇలా మ్యూజికల్ చైర్స్ పెట్టాము. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆడుకొని ఎంజాయ్ చేశారు. వీటితో పాటు మేము సరస్వతీదేవి పూజ, మంగళవారం వచ్చింది కదా, కుంకుమ పూజ పెట్టుకున్నామండి. ఈవినింగ్ అందరూ కూడాను ఒకే కలర్ డ్రెస్ వేసుకొని చాలా బాగా చేశారు మా పంతులు గారు కుంకుమ పూజ మాత్రం. సండే రోజు మార్నింగ్ పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించామండి. సండే అయితే పిల్లలందరూ ఇంట్లో ఉంటారని. మంగళవారం రోజు మాత్రం ఈవినింగ్ ఆడవాళ్ళందరం కుంకుమ పూజ చేశాము. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు చూడండి, పిల్లలందరూ ఎంత చక్కగా కూర్చొని సరస్వతీదేవి పూజ చేశారు. వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో పిల్లలు అన్నమాట. ఇలా మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. నిజంగా పిల్లలు అంతసేపు కూర్చొని
పూజ ఎంతో శ్రద్ధగా చేయడం నిజంగా గ్రేట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న పూజ లాస్ట్ రోజు వినాయకుడిని కదిపే ముందు చేసే పూజ అన్నమాట. ఈ పూజ చాలా బాగా చేశారండి. మాకు వచ్చిన పంతులు గారు ఈ సంవత్సరం ఈ 5 రోజులు కూడా 2 పూట్ల చాలా బాగా పూజ చేశారు. మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరో విభాస్కరం అకించనార్తి మిహికా చూడు सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तये देता एव देवताः प्रीणाधमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुत एना वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमै పంతులు గారి పూజ అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ కోలాటం చేసామన్నమాట. కోలాటం అయిపోయిన తర్వాత లడ్డు పంచ దేవుడికి వేసిన డబ్బులు అన్నీ వేలంపాట వేశారండి. పాడుకున్న వాళ్ళు ఇలా అపార్ట్మెంట్ చుట్టూ 3 సార్లు తిరుగుతారనమాట. తర్వాత అందరూ తెచ్చిన వినాయకుడు పూజ చేసిన విగ్రహాలు చిన్న చిన్న మట్టివి ఉంటాయి కదా, అవన్నీ లైన్లో పెట్టి పిల్లలందరూ చక్కగా తల మీద పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వ్యాన్లో పెట్టారు. ఈ వీడియో కూడా నేను మీకు చిన్న షార్ట్ తీసి శ్రీవల్లభ కుకింగ్లో పెట్టానండి, అది కూడా తప్పకుండా చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో హ్యాపీగా ఈ 5 రోజులు బాగా సెలబ్రేట్ చేసుకొని వినాయక నిమజ్జనానికి బయలుదేరారండి. డ్యాన్సులు వేస్తా చాలా ఎంజాయ్ చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా మేము వినాయక చవితి ఇలాగే జరుపుకోవాలని మనసారా ఆ గణనాథుని కోరుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వినాయక నిమజ్జనం కూడా ఈ వీడియో ఎండింగ్లో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.